విజయవాడను బుడమేరు వరద ముంచెత్తి 15 రోజులైంది. వరదలో వారం రోజుల పాటు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. వరద నీరు 5 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉంది. ఆ తర్వాత వరద నీరు వెళ్ళింది, బురద మిగిలింది. ఆ బురద తర్వాత ఆ బురదను కడుక్కునేటువంటి పనిలో ఇంకొక వారం రోజులు పడుతుంది. ఇప్పటికీ కూడా బుడమేరు వరద ముంపు వల్ల ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలు ఇప్పటికీ తేరుకోలేదు. 25,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు, 3 లక్షల మంది ఈ విధంగా వరద ముంపు బారిన పడ్డటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక 10 రోజులు తిరిగాడు వరదలో. మంత్రులందరూ వచ్చారు. అంతా అధికార యంత్రాంగం చేసినటువంటి ప్రయత్నం ఓకే. కానీ ఇప్పటికీ కూడా 15 రోజుల తర్వాత కూడా వరద బాధితులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందటంలో ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా వాళ్ళు వరద నుంచి బయటపడలేదు. అదేవిధంగా వరద సాయం ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి నష్టానికి సాయం ఇంకా అందనటువంటి పరిస్థితి ఉంది. కేవలం వరదలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్ది రోజులు భోజనం, మంచినీళ్ళు, అదేవిధంగా ఒక 25 కేజీల బియ్యం, ఉప్పు, పప్పు లాంటివి ఇచ్చారు. ఓకే. కానీ జరిగినటువంటి నష్టం తీవ్రమైనటువంటి నష్టం. ఈ వరద నుంచి బయటపడలేనటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా ఉంది. ఈ అంశాల మీద తీరని గాయం, మానని గాయం, తీరని నష్టం అంటూ సాక్షి దినపత్రిక మీడియాలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో కథనాలను ప్రసారం చేసింది. వాస్తవంగా సాక్షి ఈ వరదకు సంబంధించినటువంటి విషయంలో అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికా వ్యవహారం ఎన్ని దాని మీద ఆరోపణలు చేస్తే చేయొచ్చేమో, కానీ మొట్టమొదటిగా అసలు వరదలో ఒక చనిపోయినటువంటి వాళ్ళ వివరాలతో సహా 32 మంది చనిపోయారని మొట్టమొదటి బయటపెట్టింది సాక్షిని. అలాగా సాక్షి అనేకమైనటువంటి కథనాలని గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందిని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది రాజకీయ విమర్శలో లాగా సాక్షి చేస్తుందని కానీ ఎవరన్నా అనుకుంటే పొరపాటే. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు ఏమిటి అని అంటే, ప్రతి ఇంట్లో కూడా అన్ని సామాన్లు పడైపోయినాయి. అవన్నీ పాత సామాన్లకు వేసుకోవడం తప్ప ఇంకొకటి లేనే లేదు, అసలు అవకాశమే లేదు. ఇప్పటికీ కూడా ఇంకా ఇళ్లలో బురద ఉంది. ఒకప్పుడు మొన్న ఫైర్ ఇంజన్లు వచ్చాయి, ఓ పెద్ద క్యూ కట్టే ఫైర్ ఇంజన్లు వచ్చాయి, నీళ్లు కొట్టారు రోడ్లకి, కొన్ని ఇళ్లకు కూడా కొట్టారు. తర్వాత మాయమైపోయినాయి, ఎక్కడికి పోయినాయి ఫైర్ ఇంజన్లు. అధికారుల ఊసు లేదు, మంత్రుల ఊసు లేదు. ఏ విధంగా బయటపడాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉందని వాళ్ళేదో వాళ్ళ సొంత కథనాలు కాకుండా బాధితుల యొక్క మాటలు, వాళ్ళ ఆవేదన, ఆక్రందనల్ని వాళ్ళు ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేశారు గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో. అని ఇప్పుడు వాళ్ళు అనారోగ్య సమస్యలు, అక్కడ మొత్తము మురుగు చేరి ఉండటము, మొత్తము ఇవన్నీ కూడా సామాన్లన్నీ కుప్పల కుప్పలుగా మొత్తము చెత్తంతా పేరుకుపోయి ఉండటం, వాటిని తొలగించినటువంటి పరిస్థితి, ఆ ఫోటోలు, కథనాలు, వీడియోలు ఇవన్నీ కూడా వేశారు. అంటే వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారని అంటే ఉన్నటువంటిదే అది. 15 రోజులైంది, ఇంకా సాధారణమైనటువంటి స్థితి అక్కడ రానటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఇంకా అసలు ఆవేదన, ఆక్రందనల నుంచి, వాళ్ళ యొక్క ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి కూడా వరదకు సంబంధించినటువంటి విషయం. మరి ఇది పూర్తి స్థాయిలో ప్రజలను ఆదుకునేటువంటి పని ఎవరిది? ప్రభుత్వానిదే కదా. వాళ్ళు విమర్శ చేస్తున్నారని వాళ్ళ మీద విమర్శ చేయటం కాదు. వరద అయిపోయింది, చంద్రబాబు నాయుడు అదిగో 10 రోజులు ఉన్నాడు, మంత్రులు ఇదిగో ఇది చేశారు, కరకట్టకు సంబంధించినటువంటి గండ్లు మొత్తం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఓకే, కరకట్ట గండ్లు పూడ్చారు, ఏది బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లు పూడ్చారు, ఓకే, కాదని అంటం లేదు. మరి వరదలో చిక్కుకొని విలవెల్లాడి వారం రోజుల పాటు ఇప్పుడు బయటపడి బురదలో ఇంకా సమస్యలు ఎదుర్కొని వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో చేయాలి కదా. ఆ తర్వాత బోట్లు అన్నారు, ఆ బోట్లకు సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్, ఆ బోట్లు తీస్తూనే ఉన్నారు. ఆ బోట్ల రాజకీయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది బ్యారేజీని కూల్చేయడానికి, దేశద్రోహం, ఇవన్నీ కూడా చర్చ అంతా దాని వైపుకి వెళ్ళిపోయి. వీళ్ళ సంగతి ఏంటి? 3 లక్షల మందికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి
వీళ్ళ పట్టించుకునేది ఎవరు? ఇప్పటికీ ఆ జరిగినటువంటి నష్టము కనీసంగా ఒక కుటుంబానికి మునిగిపోయినటువంటి నీళ్ళలో మునిగిపోయిన ఇంటికి ₹1,00,000 ఇస్తే వాళ్ళు ఏదన్నా మళ్ళీ తిరిగి జీవనం ప్రారంభించుకునే దానికి అవకాశం ఉంటుంది. పాక్షికంగా మునిగిపోయినట్టుగా ఒక 75,000, తర్వాత ట్యాక్సీలు, ఆటోలకి, ద్విచక్ర వాహనాలకు ఒక రేటు కట్టి వాళ్ళకి మరామతులకు అవకాశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. మరి ఢిల్లీ పెద్దలు ఏం హామీ ఇచ్చారో తెలియదు. మరి వాళ్ళ నష్టపరిహారం సంగతి ఇంకా తేల్చలేదు. ప్రభుత్వం ఏదో 25,000 పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి, ఒక పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి 10,000, ద్విచక్ర వాహనానికి 3,000, ఆటో ట్యాక్సీలకి ఒక 10,000 రిపేర్ల కోసం ఇస్తారు అనేటువంటిది బయటికి వదిలినటువంటి మాట. ఇంతవరకు అఫీషియల్గా చెప్పలే. అసలు ఇంతవరకు ఎవరు ఎంత దెబ్బతిన్నటువంటి వాళ్ళు, ఏంటి వాళ్ళ ఆస్తి నష్టం, ఇవి లెక్కలే ఇంకా తేలలేదు. మరి ఎప్పుడు తేలుస్తారు? ఎప్పుడు వాళ్ళు ఇస్తారు? ఇది కదా చర్చ జరగాల్సినటువంటి అంశం. చర్చ జరగటం ద్వారా పరిష్కారం జరగాలి, అంతేగాని ప్రభుత్వం మీద విమర్శలు చేయటం లక్ష్యం కాదు కదా, ఎవరికీ కాదు అది. ఇప్పుడు కేవలం సాక్షిలో గ్రౌండ్ రిపోర్ట్, సాక్షిలో కథనాలని నేను అనుకోవాల్సిన పని లేదు. ఆంధ్రజ్యోతిలో కూడా వరుసగా కథనాలు వస్తున్నాయి. అసలు ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు, ఏ విధంగా ఇంకా బురదలో ఉన్నారు, ఏ విధంగా అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ఆక్రందనలు ఎలా ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు ఇంకా బహుశా దేంట్లో రావండి. అన్ని కథనాలని ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద చాలా ఇస్తుంది. మిగతా టీవీ ఛానల్స్ కూడా అనేకమైనటువంటి సమస్యలను అక్కడ ఎత్తి చూపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అసలు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరద ఇప్పుడు ఈ సమయంలో అంత పెద్ద వరద రాష్ట్ర నడిబొడ్డున ఉన్నటువంటి విజయవాడ నగరంలో అంతమంది ముంపుకు గురయ్యి 60 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కదా, ఖచ్చితంగా పరిష్కరించాల్సినవి. ఈ సమస్యల విషయంలో ప్రభుత్వము ఈ సమస్యల పరిష్కారం దిశగా పూర్తి స్థాయిలో ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా చర్యలు చేపడతానే ఉండాలి. పూర్తిగా ఫలితాలు వచ్చేంత వరకు కూడా ప్రయత్నం జరగాలి ప్రభుత్వం వైపు నుంచి. ఒకవేళ జరగలేదు అనుకోండి, ఖచ్చితంగా కొన్ని విమర్శలు వస్తాయి. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం ఫేస్ చేయాలి తప్ప విమర్శలకు ప్రతి విమర్శ చేయటం సరైనటువంటిది కాదు. మీకు అనేకమైనటువంటి ఒక ఉదాహరణ ఇప్పుడు ఆంధ్రజ్యోతి మీడియాలో అన్ని కథనాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఆయన కారు మునిగిపోయింది, ఆయన బైక్ మునిగిపోయింది, ఇల్లు మునిగిపోయింది, నేను కూడా బాధితుండే అని ఒక ఫోటో పెట్టారు. దానికి ట్యాగ్ చేశారు చంద్రబాబు నాయుడికి. ఎందుకు అని అంటే, అయ్యా ప్రభుత్వం ఆదుకోండి అంటే ఆయన ఆదుకోమని కాదు ఆయన ఉద్దేశం. ఇట్లాగా నష్టపోయినటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి అనేటువంటి ఆయన యొక్క చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఆ విధంగా బాధితులను ఆదుకునేటువంటి విషయంలో ఇటు తెలుగుదేశంలో బాధితులు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు, అన్ని ఇక్కడ పార్టీ కాదు కదా బాధితులు అంటే. ఈ విషయంలో మరి ప్రభుత్వం ఒకసారి సీరియస్ ఎఫర్ట్ చేసి త్వరితగతిన వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి.